సుందరుడి గురించి చెప్పాలి అనుకుంటుంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక అంతరాయం వస్తూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు చెప్పాలని రమ్మన్నాను. నిన్న నేను నీకు ఫోన్ చేసి అడిగితే ఇవాళ సాయంత్రం కంపెనీ నుంచి బయటికి వచ్చాక చెప్తాను అన్నావు కదా. నిన్న రాత్రే చెప్పేవాణ్ణి, కానీ సుందరుడెవరో చెప్పాక దాన్ని నువ్వు ఎలా తీసుకుంటావో, ఏ రకంగా స్పందిస్తావో నీ ఎదురుగా ఉండి చూడాలనుకున్నాను. అందుకే నీకు సాయంత్రం చెప్తానన్నాను. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే నీతో ఎలా చెప్పాలో ఎక్కడ చెప్పాలో అర్థం కావట్లేదు. కాబట్టి దీన్ని ఇంకా సాగదీయడం ఇష్టం లేక ఇప్పుడే నీతో చెప్పేద్దాం అనుకుంటున్నాను. నువ్వేంటి ఒక రకంగా ఉన్నావు? సుందరుడు ఎవరో తెలుసుకోవాలంటే నాకే ఒక రకమైన గుండె దడగా ఉంది. సుందరుడు ఎవరో నిజంగా చెప్తావా? చెప్పడం ఏంటి, చూపిస్తాను. ముందు కళ్ళు మూసుకో. అంటే సుందరుడు గోడౌన్లోనే ఉన్నాడా? అవును. ఏడి? ఎక్కడున్నాడు? ఆనంది, ఎక్కడున్నాడు? ఆగాగాగు. అక్కడ ఇక్కడ వెతుకుతావేంటి? సుందరుడు ఇక్కడున్నాడు. ఏంటి అశ్విన్, నీ గుండె మీద చేయి వేసుకుని చెప్తున్నావు? నాతో ఆడుకోక అశ్విన్. నీకు సుందరుడికి సంబంధించిన ఒక వస్తువు సుందరుడు నా చేతికిచ్చాడు. అది నా పాకెట్లో ఉంది. నువ్వు కళ్ళు మూసుకో, నేను అది చూపిస్తాను. కళ్ళు మూసుకో. ఇప్పుడు కళ్ళు తెరువు ఆనంది.